హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మనం ట్రావెల్ చేసేటప్పుడు మనతో తప్పనిసరిగా తీసుకువెళ్ళాల్సిన ఐటమ్స్, ఆ తర్వాత వాటి ఇంపార్టెన్స్, మనం ఏవి ఎక్కడ ఉపయోగించవచ్చు అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో చూసిన విధంగా ఈ 4 ఐటమ్స్ మన దగ్గర ఉంటే మన ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మన దగ్గర ఏమున్నా, మన బ్యాగ్స్, లగేజ్ ఏం పోయినా కానీ ఈ 4 ఉంటే మనం సేఫ్గా రిటర్న్ కూడా రావచ్చు. సో నేను 1 by 1 నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, చూడండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మనీ. సో మన దగ్గర మనీ ఉంటే మన దగ్గర ఏం లేకున్నా కానీ కొనొచ్చు మనీతో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర క్రెడిట్ కార్డ్ అండ్ డెబిట్ కార్డ్స్ కంపల్సరీగా క్యారీ చేయాలి. దట్టు మనకి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ కూడా చేయాలి. సో ఈ 4 ఐటమ్స్లో ఫస్ట్ వచ్చేసి మనీ. సో నేను ఎప్పుడు డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ క్యారీ చేస్తాను. సో మీరు కంపల్సరీగా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ చేసుకోవాలి, లేదంటే చాలా కష్టమవుతుంది. ఇప్పుడు చాలా కంపెనీస్, బ్యాంక్స్ వచ్చేసి మనకి ఇన్స్టెంట్గా ఎనేబుల్, డిజేబుల్ చేసుకునే ఆప్షన్ ఇస్తున్నారు వాళ్ళ యాప్స్లో. సో మీరు క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తే చాలా బెటర్ మనీ ట్రాన్సాక్షన్ కోసము. సెకండ్ వచ్చేసి మొబైల్. సో మనం ట్రావెల్ స్టార్ట్ చేసే ముందే మన మొబైల్ ఎలా ఉంది, బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా లేదా, ఆ తర్వాత స్పీకర్, మైక్రోఫోన్ వర్క్ అవుతున్నా చెక్ చేసుకుంటే బెటరు. ఎందుకంటే వేరే దేశం వెళ్ళినప్పుడు మనకి మొబైల్ చెడిపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. అక్కడ రిపేర్ చేయించుకోవడము, అక్కడ ప్లేసెస్ ఎత్తుక్కోవడం చాలా ఇబ్బంది అవుతుంది. సో మనం బయలుదేరే ముందే మొబైల్ ఒకసారి చెక్ చేసుకుంటే బెటరు. నెక్స్ట్ వచ్చేసి మన నెట్వర్క్. నేను ఏం ప్రిఫర్ చేస్తానంటే, మనం ఏ కరెంట్ నెట్వర్క్ వాడుతున్నామో ఆ కరెంట్ నెట్వర్క్ ఒక ఇంటర్నేషనల్ రోమింగ్ ఎనేబుల్ చేస్తే బెటర్ అని చెప్పేసి. ఎందుకంటే మనకు సేమ్ నెంబరు ఆ దేశం వెళ్ళినా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ సేమ్ నెంబర్ మీద టచ్లో ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనం ఒక్కొక్కసారి వేరే సిమ్ కార్డ్స్ తీసుకోవడం కొంచెం డిలే కావచ్చు, ఆ తర్వాత అది వర్క్ అవ్వకపోవచ్చు ఒక మొబైల్కి. బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ ఇన్ సేఫ్ సైడ్. సో నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఇంటర్నేషనల్ రోమింగ్ ఎనేబుల్ చేసుకొని వెళ్తాను. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయినా, ఎందుకంటే సేమ్ నెంబర్ మీద మన ఫ్యామిలీ మెంబర్స్తో టచ్లో ఉండొచ్చు. అది కూడా వాళ్ళు ఫ్రీ ఇన్కమింగ్ కూడా ఇస్తారు కాబట్టి మనకి ప్రాబ్లం ఉండదు. ఇది నా సజెషన్ మాత్రమే. లేదంటే మీరు అక్కడికి వెళ్ళాక కొత్త సిమ్ కార్డు కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్స్ మై ఒపీనియన్. థర్డ్ వచ్చేసి అడాప్టర్స్, మన మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. సో బేసికల్గా నేను ఒరిజినల్ అడాప్టర్స్ ఎప్పుడు క్యారీ చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇవి డూప్లికేట్ కానీ కంపాటబుల్ కానీ ఇష్యూస్ వస్తాయి. సో అక్కడ మనం వేరే చోటు ఉన్నప్పుడు ఇబ్బంది పడకుండా ఒరిజినల్ అడాప్టర్సే నేను క్యారీ చేస్తాను. నెక్స్ట్ ఇంకోటి దీనివల్ల ఉపయోగం ఏంటంటే, వేరే సాకెట్స్ ఉన్నా కానీ అక్కడ ఇష్యూ లేకుండా మనకు ఛార్జ్ అవుతుంది మొబైల్స్. ఆ తర్వాత మనం ఇంటర్నేషనల్ ట్రావెల్, ఎస్పెషల్లీ యూరోప్ కానీ యూకే కానీ యూఎస్ వెళ్ళినప్పుడు ట్రావెల్ అడాప్టర్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే మన సాకెట్స్, అక్కడ సాకెట్స్ చాలా డిఫరెంట్ ఉంటాయి. సో మీకు ఇక్కడ నా దగ్గర ఉన్న ఒక ట్రావెల్ అడాప్టర్ చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మనకి యూకే, యూరప్, యూఎస్ఏ అని ఉంది. సో బేసిక్గా ఏంటంటే ఈ అడాప్టరు మన అడాప్టర్కి కంపాటబుల్గా ఉంటుంది ఏ కంట్రీకి వెళ్ళినా. సో నేను ఇప్పుడు జస్ట్ యూరోప్లో అయితే మనము ఎలా ఉంటుందంటే ఈ సాకెట్స్ ఇలా ఉంటుంది. సో మన దగ్గర ఉన్న అడాప్టర్స్ ఇవి దీనికి పనికిరావు. సో ఏం చేస్తామంటే ఈ అడాప్టరు అక్కడ సాకెట్లో పెట్టేసి మనము ఇది ఇంకోటి ఉంటుంది ఇక్కడ. సో మన అడాప్టర్స్ మన మొబైల్ ఛార్జర్స్ యూజ్ చేస్తాం. సో ఇలా ఎలా ఏమవుతుందంటే, మనం ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మన అడాప్టర్స్ వర్క్ అయ్యేలా చేసుకోవచ్చు. ఇది మస్ట్ అండ్ షుడ్. మీరు కన్నా మిస్ చేశారంటే వెళ్ళేటప్పుడు అక్కడ ఎక్స్పెన్సివ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్కసారి దొరకవు కూడా. సో ఐ ఆల్వేస్ ప్రిఫర్ లైక్ మనం ముందేగానే ఒకటి కొనుక్కొని వెళ్తే బెటర్ అని చెప్పేసి. జస్ట్ ఐ విల్ షో హౌ ఇట్ విల్ బీ ఫర్ యుఎస్కి వచ్చేసి ఇలా ఉంటుంది. ఆ తర్వాత యూకేకి ఇది. సో మీరు చూసారు కదా 3-in-1. ఎక్కడికి వెళ్ళినా కానీ మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ ఇది నేను ఒక 2-3 months యూజ్ చేశాను. బాగా పర్ఫార్మెన్స్ బాగుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ప్యారలల్గా ఏదైనా కెమెరా కానీ ఏదైనా కానీ మనం ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు విత్ మొబైల్లో. సో ఇది ఆల్వేస్ నేను ప్రిఫర్ చేస్తాను. మీరు కూడా కొనండి. ఇన్ కేస్ ఎక్కడికైనా యూరోప్ కానీ యూఎస్ కానీ యూకేకి వెళ్ళినప్పుడు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫోర్త్ వన్ వచ్చేసి పవర్ బ్యాంకు. మనకి పవర్ బ్యాంకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎమర్జెన్సీ టైంలో లేదంటే మనకు చాలా టైం ఛార్జింగ్ పెట్టుకోక మొబైల్ డెడ్ అయ్యే సిచ్యువేషన్లో మనకు పవర్ బ్యాంక్ చాలా ఉపయోగపడుతుంది. సో నేను ప్రిఫర్ చేసి అట్లీస్ట్ 10,000 mAh పవర్ బ్యాంక్ క్యారీ చేస్తే బెటరు. సో మన 4 ఎసెన్షియల్ ఐటమ్స్లో ఇది 4th వన్ అండ్ మోస్ట్ యూజ్ఫుల్ ఆల్సో. సో ఇదండి ఫ్రెండ్స్, ఈ 4 ఎసెన్షియల్ థింగ్స్. సో మనకి ఈ 4 థింగ్స్ ఉంటే మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు.
మనకి ఏ ఇబ్బంది అయినా కానీ ఇష్యూ లేకుండా మనం రిటర్న్ కూడా రావచ్చు. నేనైతే ఈ 4 థింగ్స్ ఉంటే ప్రపంచాన్ని అంతా జయించవచ్చు అనుకుంటాను. ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళినా కానీ రూమ్స్ చెక్అవుట్ చేసేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్లో కానీ ఎవ్రీ టైం నేను ఈ 4 చెక్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఇవి 4 లేకుంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. సో మీరు కూడా మీ ఇంటర్నేషనల్ ట్రిప్ స్టార్ట్ చేసినప్పుడు ఈ 4 థింగ్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇది వాల్యుబుల్ అండ్ అట్ ద సేమ్ టైం ఈ 4 మన దగ్గర ఉంటే కనుక మనకి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా కానీ మనము బయటపడవచ్చు. స్టెప్ 2 వచ్చేసి హెల్త్. సో మనం ఫస్ట్ స్టెప్లో మనీ చూసాము, మొబైల్స్ మన కమ్యూనికేషన్ కోసము, ఆ తర్వాత పవర్ బ్యాంక్స్, అడాప్టర్స్ అని చూసాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి హెల్త్. ఎందుకంటే మనం కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ కానీ క్లైమేట్స్ కానీ మనం ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటాయి. ఎందుకంటే మనం ఉండే జాగ్రఫికల్ వెదర్ కానీ అక్కడ ఉన్న వెదర్ కానీ డిఫరెంట్ ఉండొచ్చు. కొంతమంది ఇమ్మీడియట్గా సిక్ అయిపోతారు. సో మనము అక్కడ ఏమాత్రం కంగారు పడకుండా ఫస్ట్ ఎయిడ్ టైప్లో మన దగ్గర కొన్ని మినిమం బేసిక్ ట్యాబ్లెట్స్ పెట్టుకుంటే బెటర్ అనిపిస్తుంది. ఇది నేను ఎప్పుడు క్యారీ చేస్తుంటాను. సో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేబీ కొంతమందికి అవసరం ఉండకపోవచ్చు, బట్ అదర్ పీపుల్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసి వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు లేదంటే వేరే ప్రదేశానికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మనకి చేంజ్ అయ్యేదంటే వాటర్ చేంజ్ అవుతుంది, వెదర్ చేంజ్ అవుతుంది. సో ఏమవుతుందంటే మనకి ఫీవర్ స్టార్ట్ కావడం, కోల్డ్గానే ఉంటుంది. సో ఫస్ట్ ఏంటంటే ఐ ప్రిఫర్ టు కీప్ అట్లీస్ట్ ఫ్యూ పారాసిటమాల్ టాబ్లెట్స్. ఏదైనా ఫీవర్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు మనకి యూజ్ అవుతుంది. సో పారాసిటమాల్ అనేది చాలా ఉపయోగపడుతుంది. జస్ట్ బాడీ పెయిన్స్ ఉన్న ఏమన్నా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫుడ్. సో మనకి ఫుడ్ వల్ల 2 ప్రాబ్లమ్స్ వస్తుంది. ఒకటి అసిడిటీ, ఇంకోటి వచ్చేసి స్టమక్ అప్సెట్. సో మనకి స్టమక్ అప్సెట్ అయినా అసిడిటీ వచ్చినా కానీ మనకు కొన్ని ట్యాబ్లెట్స్ పెట్టుకుంటే బెటర్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను వచ్చేసి ఈ PAN 40 వాడతాను అసిడిటీకి. సో ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను ఎప్పుడైనా ఏదైనా కొంచెం ఇబ్బంది అయినప్పుడు ట్రావెల్లో ఫుడ్ చేంజ్ అయినప్పుడు ఇది వాడతాను. ఆ తర్వాత వచ్చేసి మనకి ఏదైనా స్టమక్ అప్సెట్ అయితే ఇమ్మీడియట్గా యూ కెన్ యూజ్ ఎల్డోపర్. ఇది ఒక ఆఫ్టర్ 1 అవర్లో కంట్రోల్ అవుతుంది. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో మీరు ఏం వాడుతున్నా అది వాడచ్చు. బట్ మీకు మేజర్గా ఇష్యూ వచ్చేసి ఫుడ్ వల్ల, వెదర్ వల్ల. సో ఈ 2 పెట్టుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ప్రీ అండ్ ప్రోబయాటిక్ క్యాప్సూల్స్ క్యారీ చేస్తాను. ఇది వచ్చేసి ఏం చేస్తుందంటే మనకి ఏదన్నా డైజెషన్ ప్రాబ్లం, ఎస్పెషల్లీ ఫుడ్ వల్ల, కొత్త ఫుడ్ వల్ల డైజెషన్ ఇష్యూ వచ్చినా, వేరే అదర్ ఇష్యూస్ వచ్చినా కానీ ఇది ప్రివెంట్ చేస్తుంది. సో బేసిక్గా నేనేం చేస్తానంటే 1 or 2 days బిఫోర్ ట్రావెల్కి ఇది స్టార్ట్ చేస్తాను. ఇది మనం డైలీ యూజ్ చేసినా ఏం కాదు. ఇది కూడా వన్ ఆఫ్ ద సజెషన్స్ నేను ఇవ్వగలను. ఎందుకంటే ఫుడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇది కూడా చాలా అవాయిడ్ చేస్తుంది. బేసిక్గా ఈ స్టమక్ అప్సెట్ కూడా లేదంటే డైజెషన్ ఇష్యూస్ ఇది కూడా చేస్తుంది. బేసికలీ ఇది వచ్చేసి ఒక బ్యాక్టీరియా, అంటే గుడ్ బ్యాక్టీరియా అనమాట. సో ఇది మీ ఆప్షనల్, బట్ ఇది మీరు డాక్టర్స్ని కన్సల్ట్ అయ్యి వాడచ్చు. బేసిక్గా నేనైతే వాడుతుంటాను ఇంటర్నేషనల్ ట్రాప్ కానీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు, జస్ట్ టు అవాయిడ్ హెల్త్ ఇష్యూస్ అంతే. అంటే బేసిక్గా ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ నేను అవాయిడ్ చేయడానికి ఇది వాడుతుంటాను. ఫైనల్గా వచ్చేసి మనం ఏమైనా ఎక్కువ తిరగడం వల్ల పెయిన్స్ రావడం వల్ల దానివల్ల ఇది పవర్ఫుల్ పెయిన్ కిల్లర్. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్. బట్ నేను వాడతాను ఎప్పుడైనా చాలా పెయిన్ వచ్చినప్పుడు, లెగ్స్ పెయిన్ కానీ ఏదైనా బాడీ పెయిన్స్ వచ్చినప్పుడు. సో మనకి ఈ 4 ఎసెన్షియల్ మెడిసిన్స్ పెట్టుకుంటే చాలా ఉపయోగపడుతుంది. మేబీ మనం యూజ్ చేయాల్సిన అవసరం లేకపోవచ్చు కానీ, బట్ పెట్టుకుంటే ఇమ్మీడియట్గా మనకి మెడిసిన్ తీసుకోవచ్చు. బేసిక్గా ఇట్స్ లైక్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. సో మనకి ఏమైనా టైం పట్టేలాగుంటే డాక్టర్ని కన్సల్ట్ కావడం. బేసికలీ కొన్ని కంట్రీస్లో వితౌట్ ప్రిస్క్రిప్షన్ మనకి ట్యాబ్లెట్స్ ఇవ్వరు, హాస్పిటల్స్ ఫైండ్ అవుట్ చేయడంలో డిలే అవుతుంది. సో ఈ 4 థింగ్స్ మన దగ్గర ఉంటే కనుక మనకి ఇమ్మీడియట్గా మనకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు కొద్దిగా అట్లీస్ట్ సాల్వ్ చేయడానికి వీలవుతుంది. సో బేసిక్గా నేనేం చేస్తానంటే ఒక చిన్న పాకెట్ టైప్లో పెట్టుకుంటాను. ఇది వచ్చేసి మనకు ఒక 50 రూపీస్లో దొరుకుతుంది. సో ఐ జస్ట్ కీప్ ఆల్ ద థింగ్స్ ఇన్ దట్ అండ్ ఐ విల్ క్యారీ ఇన్ మై బ్యాక్ ప్యాక్. ఐ హోప్ ఈ స్టెప్ 2 మీకు నచ్చిందని అనుకుంటున్నాను. స్టెప్ 3 వచ్చేసి హైజీన్కి. మనము ఫ్లైట్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ ఎయిర్పోర్ట్లో కానీ మనము టాయిలెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంటుంది. బేసికలీ అక్కడ చాలామంది ట్రావెలర్స్ ఉంటారు, ఎవరెవరో యూజ్ చేస్తుంటారు కమోడ్స్ కానీ ఏదైనా సింక్స్ కానీ. సో నేను ఆల్వేస్ శానిటైజరు
డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే, సర్ఫేస్ డిస్ఇన్ఫెక్ట్ స్ప్రే యూజ్ చేస్తాను. బేసిక్గా ఇదేంటంటే మనం ఎక్కడన్నా టాయిలెట్ యూజ్ చేసినప్పుడు జస్ట్ ఇది ఓపెన్ చేసేసి జస్ట్ స్ప్రే చేయడము ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకు అదంతా ఏదైనా బ్యాక్టీరియా కానీ జెమ్స్ కానీ ఉంటే కన్నా క్లీన్ అయిపోతుంది. సో ఇది చిన్న సైజు కూడా దొరుకుతుంది, బట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ దిస్ వన్. అండ్ వచ్చేసి మన హ్యాండ్ శానిటైజేషన్, అది హ్యాండ్స్ వాష్ చేసుకున్నా కానీ ఏదైనా అన్వాంటెడ్ సర్ఫేసెస్ టచ్ చేసినప్పుడు కూడా ఇమీడియట్గా ఇది చాలా ప్యాకెట్ సైజ్ జేబులో వేసుకోవచ్చు. జస్ట్ ఓపెన్ చేసేసి రబ్ చేసేసుకుంటే సరిపోతుంది. సో మన హైజీన్ సేఫ్టీకి వచ్చేసి ఈ 2 మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. స్టెప్ 4 వచ్చేసి టాయిలెటరీస్. మనం ఇవి కూడా క్యారీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఒకసారి హోటల్లో మనకి టాయిలెటరీస్ ఇస్తారు కానీ అవి అన్ని చోట్ల ఉండవు. ఒకసారి వేరే బ్రాండ్స్ ఉంటాయి, మనకి పడకపోవచ్చు. సో ఆల్వేస్ ప్రిఫర్ మనతో పాటు తీసుకెళ్తే. బేసిక్గా నేనేంటంటే చిన్న క్వాంటిటీలో తీసుకెళ్తాను. బేసిక్గా మనం సోప్స్ చూస్తే నేను ఆల్వేస్ ప్రిఫర్ పియర్స్. ఇది ఎంత 20 రూపీస్ అవుతుంది, చాలా స్మాల్ సైజు. దీని యూసేజ్ ఏంటంటే బెస్ట్ యూజ్ ఏంటంటే మనము ఒక 2-3 డేస్ ఉంటే అది యూజ్ చేసేసి అక్కడే వదిలేయచ్చు. పెద్దదైతే క్యారీ చేయడానికి చాలా మనం క్యారీ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ఎక్స్పెన్సివ్ కాబట్టి. ఆ తర్వాత వాటర్ కావడం అదంతా చాలా ఇబ్బంది, మన అదర్ లగేజ్ కూడా పాడవుతుంది. సో బేసికల్గా ఏంటంటే ఇలాంటి చిన్నవి వాడామంటే కొద్దిగా పారేసినా కానీ ఉన్నప్పుడు మనకి పెద్దగా బాధ అనిపించదు, డబ్బులు పోతున్నాయని. నెక్స్ట్ వచ్చేసి మన బ్రష్కి కవరు. సో ఇది మస్ట్ అండ్ షుడ్, ఎందుకంటే మనము మనం లగేజ్ ఎక్కడంటే అక్కడ పడేస్తుంటాము, బ్యాగ్లో కానీ వేరే అన్వాంటెడ్ థింగ్స్ మనకి టచ్ అవుతుంది మన బ్రష్ కాబట్టి. ఇది చిన్నది ఒకటి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. సో దీంట్లో బ్రష్ వేసిస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు వెదర్ చేంజ్ అయినప్పుడు మన ఫేస్ డ్రై కావడము, లిప్స్ డ్రై కూడా అవుతుంది. సో లిప్ బామ్ అనేది మస్ట్ అండ్ షుడ్. నేను ఇది ప్యారిస్లో కొన్నాను. ఆ తర్వాత వచ్చేసి ఈ మాయిశ్చరైజరు, ఇది కూడా మన బాడీ మాయిశ్చరైజర్. ఎందుకంటే మనకి చర్మం పగిలిపోవడం అది కంపల్సరీ అవుతుంది, ఎందుకంటే మన దగ్గర ఉన్న వెదర్కి వేరే చోట ఉన్న వెదర్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది కూడా మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ వచ్చేసి ఇది రోజ్ వాటర్ కొంతమంది ప్రిఫర్ చేస్తారు. నేను కూడా కొంచెం హ్యూమిడిటీ అయినప్పుడు లేదంటే కన్నా ఫేస్ అంతా ఆయిలీగా అయినప్పుడు వాడుతుంటాను. బేసిక్గా నాది ఆయిలీ ఫేస్ కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను, ఇది ఆప్షనల్. నెక్స్ట్ వచ్చేసి రేజరు. ఈ ఫోమ్ కూడా మనకు చాలా చిన్నది దొరుకుతుంది. ఇది కూడా వాడితే ఏమవుతుంటే స్పేస్ వచ్చేసి చాలా సేవ్ అవుతుంది. సో ఇవి నా సింపుల్ టాయిలెటరీస్. నేను షాంపూ వేరేది వాడతాను, అది ప్రస్తుతానికి లేదు, అది మళ్ళీ చూపిస్తాను. సో ఇవన్నీ వచ్చేసి చాలా చిన్న క్వాంటిటీస్, అంటే సైజ్ చిన్న ఉన్న తీసుకుంటే ఏమవుతుందంటే మనకి లగేజ్ స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది, వెయిట్ కూడా తక్కువ ఉంటుంది. స్టెప్ 5 వచ్చేసి ఫుడ్. బేసికల్గా ఇది వెజిటేరియన్స్ కోసము, నాలాంటి వాళ్ళ కోసము. ఎందుకంటే నేను వేరే చోటుకి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాను వెజిటేరియన్స్ ఆప్షన్స్ లేక. సో నేను వెజిటేరియన్స్కి ఏం చెప్తానంటే, మనకి ఇక్కడ సూపర్ మార్కెట్స్లో కానీ చిన్న కిరాణా షాప్లో కానీ దొరికే ఈ ఇన్స్టెంట్ ఫుడ్ తీసుకుంటే ఒక 10 ప్యాకెట్స్ 12 ప్యాకెట్స్ తీసుకుంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. నేను ఆల్వేస్ 3 క్యారీ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి సూప్, నెక్స్ట్ వచ్చేసి ఓట్స్, ఆ తర్వాత వచ్చేసి ఇది దాల్ టైప్లో ఉంటుంది. సో బేసికలీ ఇవేంటంటే మనకి వెజిటేరియన్ ఫుడ్ దొరకనప్పుడు ఇన్స్టెంట్గా మనకి కడుపు నింపే ఫుడ్ అవుతుంది, అట్ ద సేమ్ టేస్ట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం ఏ హోటల్లోకి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కెటిల్ ఉంటుంది మస్ట్ అండ్ షుడ్గా. సో వాటర్ బాయిల్ చేసుకొని ఒక చిన్న కప్లో మనము ఇవి పౌడర్ వేసేసుకుంటే ఇన్స్టెంట్గా ఫుడ్ తయారవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా హోటల్స్లో కానీ హాస్టల్స్లో కానీ ఇవి వండుకోవడానికి ఉంటుంది, 100% ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ లేదన్నప్పుడు మన దగ్గర ఒక మైక్రో బౌల్ కూడా క్యారీ చేయొచ్చు. ఇది చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. నేను ఇది కూడా తీసుకుంటాను, ఎందుకంటే కొన్ని హోటల్స్లో వాళ్ళు ఇవ్వరు మనకి. సో మనం ఈ బౌల్లో వాటర్ వేసేసి ఇది మిక్స్ చేసి ఇచ్చామంటే వాళ్ళు మైక్రోవేవ్ చేసి ఇవ్వడానికి ఏమి ఇబ్బంది పడరు. ఇది నేను పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే కొన్ని చోట్ల హాస్టల్స్కి వెళ్తే ఓకే, బట్ హోటల్స్లో స్టే చేస్తే కన్నా మనకి ఈ బాక్స్ అనేది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర బౌల్స్ ఇవ్వరు వాళ్ళదండి. బేసిక్గా ఏంటంటే వేడి చేసిమంటే ఇస్తారు. సో ఇవన్నీ ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి మనకి టేస్ట్ కోసము. సో డైలీ ఒకటి వాడచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మనకి వెజిటేరియన్స్కి ఇన్స్టెంట్ ఫుడ్ దొరకడంలో ఇంతకు మించి ఆప్షన్ ఉండదు. నాన్ వెజ్ వాళ్ళు ఏదైనా తింటారో ఓకే, నో ఇష్యూస్. వెజిటేరియన్స్కి మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. అది కాక మనకి స్పేస్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది. ఇది జస్ట్ లైక్ ఒక కవర్లో వేస్తే ఫోల్డ్ అయిపోతుంది. మనకి వెజిటేరియన్ ఫుడ్స్ స్నాక్స్ చాలా ఉంటాయి, బట్ ఇవేంటంటే కడుపు నిండి అట్లీస్ట్ 1 time 2 times డైలీ యూజ్ చేసుకోవచ్చు. నేను బేసికల్గా నేను ఇవే వాడతాను ఎక్కువ ఎక్కడికి ఇంటర్నేషనల్ ట్రావెల్ వెళ్తే, ఎందుకంటే వెజిటేరియన్ ఆప్షన్స్ ఉండవు. అట్ ద సేమ్ టైం పడుతుంది మనకి వెజిటేరియన్ హోటల్స్ ఎక్కడ ఉన్నాయని చూసుకోవడానికి. సో ఈ 3 items లైక్ దాల్,
ఇది దాల్ ప్లస్ ఓట్స్ మిక్స్ అనుకుంటా. ఇది వచ్చేసి ప్యూర్ ఓట్స్, డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇన్స్టెంట్ చేసుకునే సూపు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ టు క్లియర్ వన్ థింగ్, నేను ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఐ మీన్ లైక్ ఏ బ్రాండ్స్ నేను ప్రమోట్ చేయలేదు, జస్ట్ నేను ఏమి చూసినా అవి మీకు చెప్తున్నాను అంతే. అండ్ ఈ బౌల్ మీకు వీలుంటే తీసుకెళ్ళండి, ఇట్ విల్ బి వెరీ యూజ్ఫుల్. ఎందుకంటే దీంట్లో జస్ట్ పోర్ చేసుకొని వాటర్ చేసుకొని వాళ్ళు వాటర్ హీట్ చేయమంటే చేసిస్తారు. లేదంటే కొన్ని హోటల్స్లో మనకి ఆప్షన్ వాళ్ళు బౌల్స్ ఇవ్వరు. స్టెప్ 6 వచ్చేసి లగేజ్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనము గుర్తుపెట్టుకోవాల్సిన ట్రావెల్ చేసేటప్పుడు. ఎందుకంటే మనకి స్పెసిఫిక్ వెయిట్ మించి మనల్ని అలో చేయరు, లేదంటే ఎక్స్ట్రా ఛార్జెస్ కట్టాల్సి వస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి మన లగేజ్ బ్యాగ్స్ వెయిట్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఈ స్మాల్ సైజ్ ఎలక్ట్రానిక్ వెయింగ్ స్కేల్ చాలా ఉపయోగపడుతుంది. ఇది చాలా సింపుల్ ఆపరేషను. జస్ట్ ఆన్ చేసేసి మనకి ఏదైనా వెయిట్ చేస్తే వస్తుంది. జస్ట్ 1 సెకండ్. సో నేను జస్ట్ పుల్ చేస్తున్నాను. సో ఇది చాలా సింపుల్. మనం 6 kgs అలో చేస్తే 6 kgs కంటే ఎక్కువ ఉందా లేదా అని చేసుకోవడానికి చాలా సింపుల్గా ఆపరేట్ ఉంటుంది. ఈవెన్ ఇది కూడా మన స్పేస్ ఆక్యుపై చేసుకుని చాలా తక్కువ. బట్ ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ ట్రావెల్స్ చేసేటప్పుడు ఇది మనం కంపల్సరీ పెట్టుకోవాలి. ఎందుకంటే ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ అయినప్పుడు ఇంకో బ్యాగ్లోకి డిస్ట్రిబ్యూట్ చేయడం అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి, ఇది చాలా సిల్లీగా ఉంటుందేమో చెప్పడము, బట్ నాకైతే చాలా యూస్ఫుల్ టిప్. ఇదేంటంటే మనము బ్యాక్ ప్యాక్స్ కానీ ఏదైనా చిన్న బ్యాగ్స్ లగేజ్లో పడేసేటప్పుడు మనము ఒక్కొక్కసారి అలాగే పడేస్తుంటాము. బట్ ఏంటంటే ఒకసారి జిప్ ఓపెన్ అయిపోయి మన లగేజ్ ఇన్సైడ్ ఏముందో ఒక్కోసారి పోతుంటాయి కూడా. సో అది అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ట్యాగ్స్ ఉపయోగించవచ్చు. జస్ట్ ఐ విల్ షో వన్ ఎగ్జాంపుల్. సో ఇది నా జిప్ రన్నర్. సో 2 రన్నర్స్ ఉన్నాయి. సో వాట్ ఐ విల్ డూ ఇస్ లైక్ ఈ రెండు కలిపేసి కట్టేస్తాను. సో ఇట్ ఈస్ సేఫ్. దీంట్లో కావాలంటే మనము ఫ్రంట్ ప్యాకెట్ ఈ మెయిన్ది అన్నీ కలిపేసి కూడా కట్టేయచ్చు. అది కూడా చూపిస్తాను ఎలా చేయొచ్చు. సో ఈ ఫ్రంట్ ప్యాకెట్ ఈ జిప్పర్ ఇది ఈ 3 క్లబ్ చేస్తాను. సో ఇది కూడా మనకు ఒక రకంగా ఎక్కడికి పక్కకి వెళ్ళకుండా ఉంటుంది. ఇది జస్ట్ ఒక యూస్ఫుల్ టిప్, నాకైతే యూస్ఫుల్. ఎందుకంటే ఒకసారి మన ఎక్సెస్ లగేజ్ బయటకు వచ్చినప్పుడు అది బయట పడుకోకుండా, ఎందుకంటే లగేజ్లో ఏదైనా చిన్న పోయినా ఎవరిని అడగలేము. సో ఐ హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్. స్టెప్ 7 అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఏంటంటే డాక్యుమెంట్స్ పోవచ్చు. బేసిక్గా మన డాక్యుమెంట్స్ ట్రావెల్ చేసేటప్పుడు ఏం కావాలి, పాస్పోర్ట్ కావాలి, వీసా డాక్యుమెంట్స్, హోటల్ రిజర్వేషను, ఫ్లైట్ టికెట్స్ ఉండాలి. సో మనం బేసిక్గా అన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఒక పౌచ్ లాంటిది తీసుకుంటే అది చాలా బెటర్గా ఉంటుంది. నేనైతే A4 సైజ్ యూజ్ చేస్తాను. దీంట్లో అన్నీ ఒక దాంట్లో పెట్టేస్తాను. నా ఫ్లైట్ టికెట్స్, హోటల్ రిజర్వేషను, వీసా డాక్యుమెంట్స్, ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే. అండ్ దిస్ ఈస్ కైండ్ ఆఫ్ వాటర్ ప్రూఫ్ ఆల్సో మనకి. సో ఏదైనా కొద్దిగా వాటర్ అయినా ఏం కాదు. సో ఇది కూడా A4 సైజ్ కొన్నారంటే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇది కొంచెం సేఫ్టీ కూడా ఉంటుంది. ఎందుకంటే అన్ని డాక్యుమెంట్స్ మనము అక్కడికి ఇమిగ్రేషన్ ఆఫీసర్ దగ్గర కానీ టికెట్ కూడా దగ్గర చూపించాలంటే యూస్ఫుల్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇందాక నేను చెప్పిన 7 స్టెప్స్ నచ్చాయని అనుకుంటున్నాను. నేనైతే ఈ 7 టిప్స్ కంపల్సరీగా ఫాలో అవుతాను ఎవ్రీ ఇంటర్నేషనల్ ట్రిప్కి. ఎందుకంటే ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్. ఇవి లేకుంటే మనము ట్రావెల్ చేయడం చాలా ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు ఇవి చాలా యూస్ఫుల్ అయ్యాయి. సో అందుకోసమే మీతో షేర్ చేసుకున్నాను. ఇందులో నేను ఇంకా ఏమైనా మిస్ అయ్యింటే మీరు కమెంట్ సెక్షన్లో తెలపండి. నేను మళ్ళీ వేరే వీడియోలో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.